అంటే బేసిక్‌గా ఇక్కడ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ముళ్ళ కిరీటం అని ఎందుకన్నాను అంటే, మీకు రాగానే సమస్యలు వెల్కమ్ చెప్పాయి ఒక విధంగా చెప్పాలంటే. పార్టీలో కొంతమంది నాయకుల నుంచి వ్యతిరేకత మీకు స్వాగతం పలికింది. బేసిక్‌గా సిద్ధాంతాలు, క్రమశిక్షణతో నడిచే బీజేపీ పార్టీలో ఒక పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నప్పుడు కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేయటం అనేది చాలా అరుదు. ఏ రాష్ట్రంలో చూసినా కూడా బీజేపీలో. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా అనౌన్స్ చేయగానే రాజా సింగ్ పార్టీలోంచి బయటికెళ్ళిపోయారు. అలాగే ఈ స్థానం కోసం ఎక్స్‌పెక్ట్ చేసిన ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళైతే రెండో రోజు మీటింగ్ కూడా రాలా. తర్వాత ఇదే పోస్ట్ కోసం డీకే అరుణ్ లాంటి వాళ్ళు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, ఈవెన్ బండి సంజయ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు ఈ స్థానం. వీళ్ళందరినీ కాదని మీకు పార్టీ అధిష్టానం మీ లాయల్టీని గుర్తించింది. మీరు పార్టీ కోసం పడిన ఆ కష్టాన్ని గుర్తించి మీకు ఆ స్థానాన్ని అప్పగించింది. వీళ్ళందరిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు మీరు? బ్యాలెన్సింగ్ ప్రాబ్లం అందరూ నా మిత్రులే కాబట్టి ప్రాబ్లం కాదు. ధర్మపురి అరవింద్ గారితో నేను మాట్లాడాను. ఆయన ఉండట్లేదు చెప్పాడు నాకు. ఓకే. ఈటల రాజేందర్ గారు మీటింగ్ వచ్చాను. ఇంకా మిగతా విషయం నేను మాట్లాడాను. ఎందుకంటే ఇక వాళ్ళ అది అధిష్టానం చూసుకుంటుంది. ఆ విషయంలో నేను మాట్లాడాను. తర్వాత అందరూ వచ్చారు. మీరు మన స్టేజ్ మీద చూస్తే ఒక అరవింద్ గారు అయితే మీటింగ్ పోతాను చెప్పారు కాబట్టి రాలేదు. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, మా నాయకులందరూ వచ్చారు. సో ఎక్కడ మా పార్టీలో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక పోస్టర్ ఉంటుంది అంతే. అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అడుగుతున్నా ఇంతమంది అనేది గుర్తించిన మీరు? ఎందుకంటే పార్టీ పెరిగింది, అందుకే కాంపిటీషన్ పెరిగింది. డెఫినెట్గా అట్లా అందుకనే పార్టీ పెరిగింది. కానీ పార్టీ కెన్ గివ్ ఓన్లీ వన్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ గారికి ఇచ్చింది అనుకోండి, ధర్మపురి అరవింద్ గారికి ఇచ్చింది అనుకోండి, అరుణ గారికి ఇచ్చింది, నేను ఐ విల్ కోఆపరేట్ విత్ దెమ్ అండ్ వర్క్ విత్ దెమ్ అనేది నా ఆలోచన. ఈరోజు వాళ్ళ ఆలోచన అదే ఉన్నది. మీరు చూడండి, ఆలోచన రాబోయే రోజులు మీరు చూడండి, దే విల్ బీ విత్ మీ టుగెదర్ టు బిల్డ్ ది పార్టీ. అది విభేదాలు ఉన్నాయి అనేది ఓన్లీ సృష్టించగలుగుతున్నటువంటి కొన్ని వ్యక్తులు, కొంతమంది శక్తులు, కొంతమంది యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఉంటాయి. కానీ వాస్తవానికి మా దగ్గర భేదాభిప్రాయం లేవండి. పాలిటిక్స్లో కోరికలు తప్పదు. ఇప్పుడు నాకు కావాలి, ఎంపీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని ఉంటుంది. తప్పేం లేదు. దాంట్లో నథింగ్ రాంగ్ ఇన్ డిజైనింగ్. సంతృప్తులందరినీ కూడా సమప్ చేసి ఎలా కలుపుకుని వెళ్తారు, పార్టీని ముందుకు నడిపించాలి, ఎన్నికల్లో పార్టీని విజయం తీసుకెళ్ళాలి. రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటిలో వీళ్ళందరూ సహకారం అవసరం. ఎందుకు అవసరం చేస్తారు వాళ్ళు? నా కోసం కాదు కదా, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పార్టీ. ఎస్, రామచంద్రరావు కోసం కాదు వాళ్ళు పనిచేసేది. దే ఆర్ వర్కింగ్ ఫర్ బీజేపీ. డెఫినెట్గా బీజేపీని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి దే విల్ కోఆపరేట్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది పార్టీ. ఇప్పుడు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మీరు, రాజాసింగ్ వ్యవహారం కూడా మీ చేతుల్లోకి వస్తుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, హిందుత్వ భావజాలాన్ని నరనరాన ఉన్న రాజాసింగ్ లాంటి వ్యక్తి 2018 ఎన్నికల్లో 119 మందికి మీరు బీఫామ్లు ఇస్తే, మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఒకే ఒక్కడు గెలిచాడు. అసెంబ్లీలో మీ పార్టీ వాదనని అసెంబ్లీలో ఒకే ఒక్కడు వినిపించాడు, రాజాసింగ్. అలాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ పార్టీలో పూలకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేస్తారా? ఆ ఇష్యూ అధిష్టానం దృష్టిలో ఉన్నది. దాని మీద మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము కామెంట్లు కూడా దాని మీద చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది అధిష్టానం చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము కించపరిచినట్టు అవుతుంది. వాళ్ళు పరిశీలించిన సమయంలో మా కామెంట్లు అది మంచిది కాదు. అంటే నిన్నటి వరకు రామచంద్రరావు నాయకుడు, పార్టీ కార్యకర్త, నాయకుడు మాత్రమే. కానీ ఇవాళ మీరు పార్టీ అధ్యక్షుడు. అందుకే ఈ అంశం కూడా అది వస్తే రావచ్చు, కానీ నేను చాలా జాగ్రత్త. నేను అధ్యక్షుడు కాబట్టి నా ప్రతి వర్డ్ కూడా దాన్ని జాగ్రత్తగా నేను మాట్లాడాలి. సో నేను ఎవరు వ్యతిరేకంగా ఎవరు సపోర్ట్గా మాట్లాడాను, దాన్ని అధిష్టానం ఈ ఇష్యూలో మాత్రం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. వాళ్ళు ఇష్యూ తీసుకున్న తర్వాత నా దగ్గర పంపించిన అప్పుడు నిర్ణయం వేరే మాట ఉంటుంది. కానీ దిస్ ఈజ్ విత్ ది నేషనల్ పార్టీ, సో ఐ డోంట్ నో కామెంట్. అంటే నేనేమంటానంటే, ఇలా పార్టీ ఒక అధ్యక్షుడు పార్టీ బాధ్యతలు చేపట్టగానే ఒక ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే పార్టీ మొరాలిటీ దెబ్బతిందా? కార్యకర్తల్లో నైరాశ్యం, అసంతృప్తి మీద ఎఫెక్ట్ ఉంటుందేమో కదా. ఈ పార్టీలో ఎవరు కూడా పార్టీ కన్నా పెద్ద కాదు. ఈవెన్ రామచంద్రరావు ఈజ్ నాట్ అబౌవ్ పార్టీ. ఎస్, రామచంద్రరావు వెళ్ళిపోతే పార్టీకి నష్టం అవుతుంది అనుకుంటే ఎవరు అనుకోవద్దు. మేము ఒకటే మాట చెప్తున్నాను. బలరాజ్ మధోక్ గారు అనే జనసంఘ్ ఫౌండర్ ఉండే, వారు ఈ వాజ్ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ ఆ రోజుల్లో ఇండియాలో. మీరు వినకపోవచ్చు, జనసంఘ్ ఫౌండర్. వారిని సస్పెండ్ చేసింది పార్టీ. ఆయన ఏమనుకున్నాడు, పార్టీ నా వల్ల నిర్మాణం అయిన అనుకున్నాడు జనసంఘ్. జనసంఘ్కి బయటికి వెళ్ళిపోయిండు. అవును, జనసంఘ్ బయటకు వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఎవరు పోలే. నో వన్ మైండ్. వి రెస్పెక్ట్ హిమ్, ఫౌండర్ కాబట్టి. ఎవరు లేరు జనం. నో వన్ వాజ్ దేర్ విత్ హిమ్. ఆ పార్టీని ఎక్కడ పోయింది తెలియదు.
ఆ వ్యక్తి ఎడిపోయింది తెలియదు. సో వీ కాంట్ టేక్ పార్టీ ఫర్ గ్రాంటెడ్. పార్టీ ఈజ్ స్ట్రాంగ్. ఎవరైనా సరే నో వన్ ఈజ్ అబోవ్ పార్టీ. పార్టీ సిద్ధాంతము, పార్టీ క్రమశిక్షణ, దీని లోపల ఎవరు ఉండాల్సిందే. అది ఎంత పెద్దవాడైనా సరే. యా అంటే యాజుజులుగా సరే రాజాసింగ్ విషయం పక్కన పెడదాం, మీరు మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి. సరే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన అధ్యక్ష పదవి కోసం ఇంట్రెస్ట్ చూపించారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పార్టీ అధ్యక్ష పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేశారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన డీకే అరుణ ఇదే అధ్యక్ష పదవి కోసం ఎదురు చూశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇదే అధ్యక్ష పదవి కోసం ఎక్స్పెక్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ అయిన ఈటెల రాజేందర్ కూడా ఈ పోస్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. ఇంతమందిని కాదని, సీనియారిటీ విషయంలో మిమ్మల్ని కంపేర్ చేయండి, మీరే మోస్ట్ సీనియర్, ఇంతమందిని కాదని ఎమ్మెల్సీగా ఓడిపోయిన రామచంద్రరావు గారిని గుర్తించి ఈ పదవి కట్టబెట్టడం కావచ్చు, మీకు ఇంత పెద్ద బాధ్యత మీ నెత్తి మీద పెట్టడం కావచ్చు, కారణం ఏంటనుకుంటున్నారు? కారణాలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు అధిష్టానం నిర్ణయం చేసేటప్పుడు అనేక కారణాలు దృష్టిలో పెట్టుకుంటారు. నేను ఇంతమంది ఏమంటుండే, ఇంతమంది అడిగారంటే ఎందుకు అడిగారు? పార్టీ పెరిగింది కాబట్టి అడిగారు, ఒకటి. ఖచ్చితంగా. రెండోది, ఇంతమందిలో నన్నే తీసుకున్నారు కాబట్టి ఏంది అని అంటే మీరే చెప్తున్నారు సీనియర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతమంది ఓడిపోయిన వ్యక్తి అని అంటే ఓడిపోయిన ఎవరు లేరు దీంట్లో చెప్పండి. చూడండి, 1956 నుంచి ఫస్ట్ ఎలక్షన్ నుంచి మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఈ 2 ఉభయ రాష్ట్రాలు కలిపి కేవలం 12 మందో 15 మందే బీజేపీ నుంచో జనసంఘ్ నుంచో గెలిచిన 10 మందే. ఆ 10 మంది నేను ఒక్కడున్నా. మన గర్వంగా ఉండదు నాకు? ఒక ఎలక్షన్లో ఓడిపోతే తప్పే ఉంది. వాజ్పేయి గారు ఓడిపోయారు, అద్వానీ గారు ఓడిపోయారు రాజేష్ ఖన్నా మీద. ఓడిపోవడం అనేది పాలిటిక్స్లో కామన్. ఓడిపోయినా కూడా మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. ఓడిపోయి ఇంట్లో పండుకోలేదు మేము. కాబట్టి వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. సో గెలవడం ఓడడం అనేది ఎలక్షన్స్ నిర్ణయిస్తాయి. బట్ వెన్ వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్, గెలుపు ఓటమి అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ యువర్ స్పిరిట్ ఫర్ పబ్లిక్ సర్వీస్, అది ఇంపార్టెంట్. లాస్ట్ ఎలక్షన్లో మీరు ఆ పార్టీలో ఉన్నారు, మీకు బాగా ఐడియా ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ 2023 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఒక సెక్షన్ అంతా కూడా భావించింది. బీఆర్ఎస్ ఓడిపోతుందని ముందుగానే అంచనాకు వచ్చారు. కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వచ్చేది అంటే బీజేపీ అని మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనూహ్య పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో మీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆయన పక్కన పెట్టి కిషన్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన సరిగా డీల్ చేయలేకపోయారు. అందువల్ల 8 సీట్లకు పరిమితమైంది. రాష్ట్రంలో అధికారంలో రావాల్సిన పార్టీ కాస్త ప్రతిపక్షంలో 8 సీట్లతో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అని. మాకు 8 ఎంపీలు వచ్చినాయి కదా, అది ఎందుకు మాట్లాడరు? అదే నాయకత్వంలో 8 సీట్లు వచ్చినాయి మాకు. అదే నాయకత్వంలో 3 ఎమ్మెల్సీలు వచ్చినాయి మాకు. నేను ఏమంటున్నాను చెప్తే, ఎలక్షన్స్ అనేవి ఏతున్నాయో పబ్లిక్ నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తితోని అదే మా పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారం లేదు. పార్టీ కార్యకర్తల మీద, సిద్ధాంతం మీద ఆధారం ఉంది. ఆ రోజు మాకు ఒక సీట్ వస్తే ఈరోజు 8 ఉన్నాయి. ఈరోజు 8 మంది 4 ఎంపీలు ఉంటే 8 మంది పెరిగినాయి. ఎవరో ఒక నాయకత్వంలో పెరిగినాయి కదా, అదే నాయకత్వంలో పెరిగినాయి మాకు. మళ్ళీ 1 నుంచి 8 వచ్చినా కూడా పెరుగుతూనే మాకు ఓటు శాతం పెరిగినాయి. అప్పుడు మీరు చెప్పిన ఒక సీట్ అన్నప్పుడు, ఒక సీటు గెలిచినప్పుడు నేను కూడా అప్పుడు చేస్తే నేను కూడా ఓడిపోయాను, నేరంలో ఓడిపోయాను. నేను కూడా సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయాను. కానీ మాకు అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఓన్లీ 6 or 8%. మేము ఓన్లీ 4 or 5 సీట్లు సెకండ్ ప్లేసు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ 8 సీట్లు గెలవటము, 8 సీట్లతో పాటు దాదాపు 40 సీట్లు సెకండ్ ప్లేస్ రావడము, తర్వాత మాకు ఓటు శాతం 18% రావడము, ఇది పెరుగుతుంది కదా. సో యూ కాంట్ బ్లేమ్ ఒక గవర్నమెంట్. బట్ అదే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, మేము గెలిచినాం. ఎంపీ ఎలక్షన్ జరిగింది, మేము గెలిచినాం 8. తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచే ప్రతిసారి మా ఓటు శాతం పెరుగుతున్నది. సో యూ షుడ్ సీ ది గ్రోత్ ఆఫ్ ది పార్టీ బై మీన్స్ ఆఫ్ ది ఓటింగ్ పర్సంటేజ్. మాకు పెరుగుతుంది కాబట్టి ఒక నాయకత్వం మారినందుకు మేము ఓడిపోయినామో లేకుంటే అటెండ్ లేదు. ఇది బట్ ఇంతకుముందు చెప్పారు, పార్టీ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ ఇండివిజువల్. పార్టీ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది క్యాడర్. వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది, వేర్లు వీక్ ఉంటే చెట్టు కింద పడిపోతుంది. మా వేర్లు మొత్తం కూడా పార్టీ కార్యకర్తలే. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామన్న ధీమా, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాయి? తప్పకుండా ఉంది మాకు. ధీమా ఎందుకు ఉందంటే, సగము మాకు పెరుగుతున్న బలము, రెండోది ప్రజల ఒక ఆకాంక్ష. ప్రజల ఆకాంక్ష కూడా బీజేపీ తీసుకురావాలని. ఈ రెండు కలయికతోని బీజేపీ అధికారం వస్తుంది. అంటే బేసిక్గా
ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు బ్యాంక్ తక్కువ, మీరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. అలాంటి చోట టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నీకు 2009లోనూ మీ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ 2014లోనూ మీ పార్టీ అధికారంలో ఉంది, ఇది కూటమి నేతృత్వం. ఈ ఓటు బ్యాంక్ ఇక్కడ మీకు ఎక్కువ ఉంది. నిజానికి మీరు చెప్పిన దాని ప్రకారం బీజేపీ చాలా స్ట్రాంగ్గా తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో లేదు.